G24 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కృషి చేసింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఉద్యోగాలు వచ్చిన సుమారు 30,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ లెటర్ ఇచ్చిందన్నారు. అప్పుడు కేటీ రామారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను పెద్ద ఎత్తున స్టడీ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ టు షామీర్పేట వరకు దాన్ని డబుల్ డెక్కర్ పెట్టాలని చెప్పి నేను యాజ్ కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు నాగపూర్లో మీరు చాలాసార్లు రాసిండ్రు దాని డబుల్ డెక్కర్. ఒక నితిన్ గడ్కర్ ఒక్కడే పెట్టిండు ఇండియా ఇంతవరకు లేపిండు. మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ నోట్ ఉంటుంది, అదే పిల్లర్ మళ్ళీ లేపిండు, మీద మెట్రో పోతుంది. డబుల్ డెక్కర్ మీద మెట్రో, కింద ఫ్లైఓవర్, కింద నార్మల్ రోడ్. అది ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట వరకు ప్లాన్ చేసినాము. అప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉంటే డిఫెన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసినాము. సరే మా గవర్నమెంట్ మేము ఓడిపోయినాం, అధికారంలోకి వచ్చిన 2 నెలలకే వచ్చింది. 2 నెలలకే వస్తుంది అన్నదాకర ఇవి ప్రకటన, మీ అదృష్టం ప్రకటన చేసుకున్నారు. మేము అట్లే ఉంటుంది. ఇప్పుడు సారాపల్లి మల్లారెడ్డి గారికి తెలుసు, పాప ఓంకార్ గారు ఎమ్మెల్యే ఉండే 5 సార్లు గారు గెలిచిన వారు. పాప ఆయన తిరిగి అన్ని శాంక్షన్ చేసుకొచ్చాడు. దురదృష్టం 94లో ఓడిపోయాడు. 94లో ఓడిపోయిన తర్వాత తెల్లారి రోడ్లు పడతా అంటే ప్రకాష్ రెడ్డి చేసిన పేరు వచ్చింది. ఏమంటారు, మమ్మల్ని తిట్టినారు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు రోడ్లు రావు అని కూడా తిట్టినారు మమ్మల్ని. పాప మొత్తం ఆయన తిరిగి శాంక్షన్ చేయించారు. నాకు తెలుసు, వారు జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్లో నర్సంపేట. సరే ఊరొకంది పేరు ఒకది ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇంత 40-50 వేల ఉద్యోగాల సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది మీ కాకపోయినా మరి మేము ఇచ్చుకోలేదు, అది మా దురదృష్టం. సర్టిఫికెట్లు సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. హెచ్సిఈలో మేము చెట్లు నరకలేదు, జంతువులు చనిపోలేదు. మా ప్రభుత్వం ఇంకా చెట్లను పెంచుతుంది, జంతువులను కాపాడుతుంది అని అడవి కానీ దాన్ని అడవి అంటూ తప్పుగా చూపిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అడవుల్ని నరికేసే పరిస్థితి లేదు. ఏ జంతువుల్ని చంపదకూడదు. పెద్ద ఎత్తున అడవులు పెంచాలని, జంతువుల్ని బాగా పెంచాలని, ఎకలాజికల్ బ్యాలెన్స్ తో ముందుకు తీసుకొని పోవాలని బాగా నమ్మేటువంటి ప్రభుత్వం ఇది. పూర్తి స్థాయిలో తెలంగాణలో అడవుల్ని, జంతువుల్ని, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. అడవి గాని భూమిని అడవి అంటున్నారు ఓ ప్రధానమంత్రి అంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వం ఆ విధంగా వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా సరికాదు. అక్కడ ఉన్న భూమి అటవీ ప్రాంతమే కాదు, ఏం చెప్పమంటారు, కోర్టులో నడుస్తా ఉన్న మ్యాటర్. ఆ విషయంలో మేము ఎక్కువ మాట్లాడకుండా మేము ఖచ్చితంగా కూడా న్యాయాన్ని నమ్ముతాం, న్యాయస్థానాన్ని నమ్ముతాం. కోర్టు పరంగా ఇచ్చే జడ్జిమెంట్ కు సంబంధించి మా వాదనలను కూడా వినిపిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధను ఉపయోగించుకొని అనేక మందిని ప్రభావితం చేసే విష ప్రచారం చేసిన, విషం జిమ్మే కార్యక్రమం చేసిండ్రు ప్రక్కన టీఆర్ఎస్, ఇంకో పక్కన బీజేపీ. వాటి స్పష్టంగా కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జవాబు చెప్తాం. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి పోర్టల్ కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజా ప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2, మార్గాన్ని సుగమము, సులభము చేసి
నియమాల అమలు, గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం మూడో స్తంభం. ఇక నాలుగోది సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓ కరెక్షన్స్, అప్పీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్ బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత. భూభారతి 2025 ఆర్ఓఆర్ చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. ప్రజల తిరుగుబాటు తట్టుకోలేక బంగ్లాదేశ్ ప్రధాని పారిపోయినట్టు తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు రేవంత్ రెడ్డి కూడా పారిపోవాల్సి వస్తుంది. వరంగల్లో జరగబోయేది బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభ అని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం, పోలీసులు మమ్మల్ని కాపాడుతారు, ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు, సోషల్ మీడియాలో రాష్ట్రంలో మీద కేసులు పెట్టి భయపెట్టవచ్చు. అది ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు. ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళకి రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం. 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్నా ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వరంగల్లో జరిగే సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది. ఆ పరిస్థితి వస్తుంది. అధికారులకు, కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. మా కార్యకర్తలను ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్కుల్లో రాస్తాం, వాళ్ళని వదిలే ప్రసక్తి లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు. అయినా సరే ఎదిరించి వాళ్ళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని
వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చుని విద్యార్థుల ధర్నా. మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు. నాగర్ కర్నూలు జిల్లా నాగనూరులో 10 రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చేయి కోసుకొని 9వ తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్య యత్నం. 10 రోజులైన టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేని అధికారులు. దాదాపు 3 గంటల నుండి తరగతులను బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థినులు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణ్ని సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులోకి వెళ్లమని తినకుండా ఎండలో కూర్చుని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు. అన్నా మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు, కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది, అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడుతుంది, స్నాక్స్ పెట్టించుకుంటే స్టడీ బెల్ కొడుతుంది. స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవ్వడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 minute లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు, కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మనకు కరెక్ట్ అయినా సార్. మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటాయి కదా, టీచర్ స్టేజ్ కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది. సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది. అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సఫర్ చేస్తుంది. అది కూడా డైరెక్ట్ చెప్పండి సార్. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది. పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది. మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చారు, గీతా మేడం వాళ్ళు వస్తే ఆ మేడం కి చెప్పినామని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని. అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము. మాకైతే న్యాయం చేయాలి సార్. న్యాయం చేయకపోతే మేము ఈ రోజులకుండా ఈయనే ఉంటాం. మాకు మాత్రం మేడం అయితే వద్దు. కొత్త మేడం వస్తే చదువుతాం, లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బయటనే కూర్చుంటాం మేము. కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి గెలిచేది లేదని, అందుకే అందరి కాడికి దోచుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెల్లవారి నుంచే ఎన్ని ఇచ్చినా మనం తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయలేము. ఒకటి ఇస్తే రెండోది అడుగుతారు, సరిపోని రెండోది కూడా ఇస్తే మూడోది అడుగుతారు, 3 నుంచి 9 దాకా అడుగుతారు. ఆఖరికి 10వ ఒక్కటి ఇవ్వకపోయినా మళ్ళీ ఆఖరికి అడ్డే పోతారు. కాబట్టి ఒక్కటి కూడా ఇవ్వకుండానే ఉందామని నిర్ణయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యదు. నెరవేర్చారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వకుండా ఉండడంలో వాళ్ళకు ఉన్న ఏకైక కారణం కేసీఆర్ అనవసరంగా దుబారా చేసిండు. ఎక్కడ కమిషన్లు వచ్చే అవకాశం లేకుండా చేసిండు. కాబట్టి కేసీఆర్ చేసినవి కూడా మనం చేయాలని లేదు. ఈ మాట నేనేం లేదు. నల్గొండ జిల్లా మంత్రి స్వయంగా వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాట వాళ్ళు నాకు చెప్పింది. వాళ్ళు ఏదో పని ఉందని పోయి అడిగితే ఆయన అన్న మాట, ఊకోరా మీరు అడగచ్చు నా అక్కడికి,
నేనే పరేషాన్లు ఉన్నాం అంతా. ఆ కేసీఆర్ అంటాడు ఏళ్ళు కూడా చేసిపోయింది, ఇలా మొత్తం రూపాయి దొరకలేదు మాకు. అంత చక్కగా ప్రజలకు పోయినట్టు చేసిండు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే చక్కగా వాళ్ళ సెల్ ఫోన్లోనే సపోర్ట్ వచ్చినట్టు చేసి మాకే ఉంది రా మధ్యన, మాకు లేక మేము ఏడుస్తుంటే మీరు వచ్చి మాకాడ ఏడుస్తున్నారు అని చెప్పాను కార్యకర్తలు పట్టుకొని. కేసీఆర్ ఏం చేసిండు, అది చేసిండు. ఎక్కడ మధ్యన ఇంత అవకాశం లేకుండా అవినీతికి సిస్టమ్స్ ఏర్పాటు చేసి వ్యవస్థలు చేసి వీళ్ళేం చేసి ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్ తీసుకోవాలి. ఏ విధంగా పోయింది కమిషన్ల కథ? కేవలం కమిషన్ల కక్కుర్తి తప్ప అసలు రైతులు ఏమైతున్నారు, ప్రజలు ఏమైతున్నారు, మనం ఇచ్చిన హామీలు ఏంది అనేది ఏం లేదు. చాలా సాగుతున్నారు వాళ్ళు. దీపం ఉండగానే ఇళ్ళ సొక్క పెట్టుకోవాలన్న సామెత వాళ్ళకి అది ఒకటే గుర్తుంటది. ఇచ్చిన హామీలు గుర్తు లేవు. ఒకటే ఒక సామెత గుర్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి మనం. మళ్ళా 5 ఏళ్ల తర్వాత కాళ్ళు మొక్కినా మనల్ని కనికరించరు తెలంగాణ ప్రజలు, మళ్ళా ఓటు వేయరు, మనం పోలేము వాళ్ళ వైపు. ఇక ప్రజల్ని ఓటు అడిగే ఆలోచనే అనవసరం. కాబట్టి ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించుకుందాం. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమాలు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారులకు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.